పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్పై ఢిల్లీ కోర్టు అయితే కీలక ఆదేశాలు ఇచ్చిందనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా వాళ్ళ వాదనల్ని వినిపిస్తూ వాళ్ళ కంప్లైంట్ని అయితే కోర్టుకి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళపైన మార్ఫింగ్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా వాళ్ళపైన మార్ఫింగ్స్ జరుగుతున్నాయని, వాళ్ళ పరువు నష్టం కలిగే విధంగా ఆ పోస్టులు ఉంటున్నాయని చెప్పి కూడా వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో మరి వీళ్ళిద్దరి తరపున న్యాయవాది సాయి దీపక్ న్యాయన్ అయితే జడ్జి ముందు అయితే అది పెట్టారనమాట. సో మొత్తం వాళ్ళంతా పరిశీలించిన తర్వాత ఇకపైన సరే ఎవరైనా వీటికి డిస్క్లైమర్లు గూగుల్ వాళ్ళు కానీ ఎవరైతే దాన్ని యజమానులు ఉంటారో వాళ్ళే డిస్క్లైమర్ వేయాలి. సో వీళ్ళపైన ఇటువంటి మార్ఫింగ్లు జరిగినా కూడా ఫస్ట్ ఆ అకౌంట్లు సస్పెండ్ చేసే విధంగా ఆ డిస్క్లైమర్ వేస్తామని వాళ్ళు హెచ్చరిక ఇవ్వాలి. అయినా కూడా వాటిని ఉల్లంఘిస్తే కనుక ఖచ్చితంగా అకౌంట్లు అనేవి సస్పెండ్ చేసేయాలి. సో అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. సో ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టుకోలేరు. సో ఆ ఇండివిజువల్ ఐడీస్ ఎవరైతే ఉంటారో అది ఆ యాప్ దాని సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళే దానిపైన పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా వాళ్ళు చెప్పారు. సో మరి జడ్జి ఇచ్చిన తీర్పు అయితే చాలా బెటర్మెంట్ అనే చెప్పి అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఎందుకంటే ఇలా చేసే ప్రతి ఒక్కరిని పట్టుకోవాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదనమాట. సో ఎంత పోలీస్ నిఘా పెట్టినా కూడా ఎక్కడో ఒక వేరే ఐపీఎల్ నుంచి చేస్తూ ఉంటారు, వేరే చోట నుంచి మొత్తం చేసుకుంటూ ఉంటారు అనమాట. అయితే మరి దీన్ని ఆపాలంటే ఎట్లాగంటే ఇంకా ఖచ్చితంగా ఆ అకౌంట్ ఎవరైతే హోల్డర్ ఉంటారో అది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అయినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సో వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అకౌంట్ అనేది ఇక కనిపించకుండా వ్యానిష్ చేసే విధంగా సో దీని యజమాని ఎవరైతే ఫర్ సపోజ్ ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకోండి, దాంట్లో ఒకటి పెడుతున్నారు అంటే దాని యజమాని ఫేస్బుక్ నిర్వహించే వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళే డిస్క్లైమర్ వేసి ఇలా చేస్తే తప్పు అని చెప్పే విధంగా ప్రతి ప్లాట్ఫామ్లో ఉండాలి. సో అది ఏ హీరోకైనా అది వర్తించాలి, అది ముందుగా వాళ్ళు చెప్పాలి అనే విధంగా అయితే న్యాయస్థానం తీర్పిచ్చిందనమాట. సో మరి దీంతో పవన్ కళ్యాణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి కొంత రిలీఫ్ వచ్చిందనే చెప్పాలి. సో మరి అది ఫుల్గా రిలీఫ్ కాదు కానీ సో మరి బెటర్మెంట్ అని చెప్పొచ్చు. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు కానీ సో ఇక నుంచి అయినా అవి తగ్గుతాయి. అంటే వీళ్ళిద్దరిపైనే కాదు మన టాలీవుడ్ బాలీవుడ్ మొత్తం అందరు సెలబ్రిటీల మీద ఏవో ఒక మార్ప్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. వాటిని చూసి వాళ్ళ యాంటీ ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. సో అది కాకుండా ఆ విచారణ అయితే జరిగింది. సో మరి కోర్టులో వీళ్ళకి వచ్చిన ఉపశమనం అయితే ఇదే అనమాట. సో ఎవరైతే ఇండివిజువల్ యాప్స్ వాళ్ళు ఉంటారో ఎవరైతే వెబ్సైట్లు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇండివిజువల్గా ఖచ్చితంగా అవి జరగకుండా డిస్క్లైమర్స్ వేయాలి. అలా వేసిన తర్వాత కూడా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాటిని డిలీట్ చేసి పరేయాలి. ఏదైతే సస్పెండ్ అనేది ఉంటుందో అది చేసేయాలి అని చెప్పి అది తీర్పు అయితే ఇచ్చారనమాట. సో దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా దాన్ని షేర్ చేస్తూ సో ఒక మంచి తీర్పు వచ్చిందని చెప్పి యాక్సెప్ట్ అయితే చేశారు.